ముఖ్యమంత్రి అయినప్పటి నుంచి జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన హామీలన్నీ పూర్తి చేశాడు అనుకుంటున్నారా మీరు? ఎలా ఎలా చేశాడండి? ప్రత్యేక హోదా తెచ్చాడా? మద్యపాన నిషేధం చేశాడా? పోనీ మన రాష్ట్రానికి రాజధాని ఏమైనా నిర్మించాడా? 50% అయిన రాజధాని దాన్ని పూర్తి చేయకోకుండా మూడు రాజధానులు అని చెప్పేసి దాని అంతా నాశనం చేసినాడు. ఇప్పుడు ఏ రాజధాని కూడా దిక్కు లేకపోయా. విశాఖపట్నం పోతా పరిపాలన చేస్తానని అది చేయలే. ఏం చేసుకున్నాడు? ఏమీ చేయలే. ఆయనకు ఒక విజన్ అంటూ లేదు. కేవలము కాంట్రాక్టులు కావాలా, ఆ కాంట్రాక్టు వాళ్ళకి ఏదో ఒకటి చేయాలా, దాని ద్వారా డబ్బు రావాలా, డబ్బు సంపాదించుకునడం తప్ప వేరే ఏం చేయలేదు. ఇక్కడ పనులు కూడా అలాగనే వాళ్ళకు పనులు ఇచ్చుకోవడం, పనులు చేసుకోవడం, వాళ్ళు బాగుపడడం తప్ప ఏమీ ప్రజలకు యువతకు ఏమీ ఉపయోగం లేదు. ఏంటంటే ఆ వాలంటీరు అది తప్ప ఏం చేసింది ఏం లేదు. ఏం సంక్షేమ పథకాలు, అవి సంక్షేమ పథకాలు ఏం ఉపయోగపడేటివి కూడా కాదు. లెక్క ఇచ్చినంత మాత్రాన అది ఏం ఉపయోగపడదు. అదే చెప్తున్నాడు కదా, ఒక సంపదను సృష్టించాలా, వాళ్ళింతకు వాళ్ళు నిలబడాలా, వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడాలా. ఊరికి లెక్క తీసుకొని ఊరికి వచ్చేసి ఎంజాయ్ చేసేది కాదు, అప్పు తెచ్చి ఇచ్చేది కాదు. వాళ్ళకి ఏదన్నా ఒక పని కల్పించి వాళ్ళింతకు వాళ్ళు స్వశక్తిగా నిలబడి బతికే విధానం చూపించాలి. అది చంద్రబాబు నాయుడు గారికి మాత్రమే సాధ్యం. చంద్రబాబు నాయుడు గారికి అనుభవం ఉంది. ఆయనకు కక్ష సాధింపు చర్య లేదు. శత్రువు అయినా కూడా క్షమించి వదిలేసే గుణం ఉంది ఆయనకి. ఆయన యొక్క ముఖ్యమంత్రి హోదాకి తగినటువంటి వ్యక్తి. చంద్రబాబు నాయుడు గారికి జగన్మోహన్ రెడ్డి గారికి ఎన్నో రెట్లు వారా ఉంది. ఆయన ప్రజలందరూ కూడా నా వాళ్ళు, రాష్ట్రం నాది అనే భావనతో ఈ రాష్ట్రాన్ని నడపాలా, ఈ రాష్ట్రాన్ని బాగుపరచాలా, ఈ రాష్ట్రము మిగతా రాష్ట్రాల కంటే కూడా మెరుగ్గా ఉండాలా అనే తపనతో ఆయన పనిచేస్తాడు. కానీ తన స్వార్థం కోసం ఏనాడు పని చేయలేదు. వాళ్ళు వైఎస్ఆర్ పార్టీ కానీ కాంగ్రెస్ కానీ ఎన్నుపోటు అది ఇది అంటారు, కానీ అది ఎన్నుపోటు కాదు. మీరు చేసిన గొడ్డల పోట్ల కంటే అదేమి ఎన్నుపోటు అనేది పెద్ద కథ కాదు. అది రాజకీయ కోణంలో అది ఒక భాగం అంతవరకే. కానీ అది రాష్ట్రం చెడిపోతుందనే ఉద్దేశంతో ఆయన పార్టీని చేతుల్లోకి తీసుకొని నడిపాలని చేసినాడు. ఆయనకు ఒక రాజకీయ నాయకత్వ లక్షణాలు ఉన్నాయి. కాకపోతే ఈ వయసులో కూడా ఆయన రాజకీయంగా పార్టీని నిలబెట్టుకొని ఇన్నిసార్లు ఓడిపోయినా పార్టీని మళ్ళీ ముందుకు తీసుకొస్తూ మళ్ళీ ఇంత ప్రజల్ని ఇంత చైతన్యపరుస్తూ ఈరోజు అసలు జగన్ పార్టీ, వైఎస్ఆర్ పార్టీ భూస్థాపితమయ్యే పరిస్థితికి తీసుకొచ్చినాడు. ఈయన యొక్క ఉద్యమాలే ఆయనకు ఒక స్ఫూర్తి. ఈరోజు రాష్ట్రంలో జనసేన, వైఎస్ఆర్ పార్టీ, జనసేన కలవకపోయినా ఈరోజు 100కి 150 సీట్లు ఖచ్చితంగా వస్తాయి టీడీపీకి. జనసేన కలవకపోయినా వస్తాయి. ఎందుకంటే వేరే పార్టీ లేదు పోటీ. వైఎస్ఆర్ పార్టీకి పోటీ అంటూ ఏది లేదు, ఉండేదే తెలుగుదేశం పార్టీనే. కాబట్టి జనసేన కలవకపోయినా కంపల్సరీ 150 సీట్లకు ఎటువంటి పరిస్థితులు తగ్గవు. అది ధీమా. ఇప్పుడు స్థానిక ఎమ్మెల్యే, మీ నియోజకవర్గం ఎమ్మెల్యే ప్రజల దగ్గరికి వెళ్ళి ప్రజల సమస్యలు అడిగి ఏమైనా తెలుసుకుంటున్నాడా? ప్రజలు కనీసం రిప్రజెంటేషన్ ఇచ్చేదానికి కూడా వీలు లేదు. రిప్రజెంటేషన్ రాసుకొని తీసుకుపోయి ఇచ్చే పరిస్థితి కూడా లేదు. ఈరోజు ఎమ్మెల్యే అంటే ఎవరు తెలియదు. అవినాష్ రెడ్డి అనుకుంటున్నారు కొంచెంమంది, తెలియని చదువురాని అమాయకులందు కూడా అవినాష్ రెడ్డి ఎమ్మెల్యే అనుకుంటున్నారు. ఆయనకి ఎప్పుడు ఇస్తున్నారు? రిప్రజెంటేషనే లేదు, ప్రజా దర్బార్ లేదు, ఎటువంటి సమస్యలు చెప్పుకునే అవకాశం లేదు. ఎక్కడ ఉంది? పోనీ తాడేపల్లిలో ఉందా? తాడేపల్లిలో కనీసం ఈ ఎమ్మెల్యేలు కలిసేదానికే నీకు టైం లేదు, వాళ్ళకి అపాయింట్మెంట్ లేదు. ఇంకా ప్రజలు ఎట్లా కలుస్తున్నారు? ఏ నియోజకవర్గంలో కూడా ఎప్పుడు కూడా ప్రజా దర్బార్ పెట్టి చేసింది లేదు. వాళ్ళ కార్యకర్తల వరకు వాళ్ళకు ఎలా ఉంది ఏం కదా అని చెప్పుకోవడం తప్ప, వాళ్ళని నీకేం సంపాదించుకున్నా, నీ ఎంత సంపాదించుకున్నా అని మాట్లాడుకోవడం తప్ప ఏం చేసింది ఏం లేదు. ఎంతోమంది క్రిస్టియన్ వాళ్ళు కూడా ఆరోగ్య విషయంలో లక్షలు పోగొట్టుకొని ఆయన దగ్గరికి పోయి రిప్రజెంటేషన్ ఇచ్చేదానికి కూడా పరిస్థితి లేదు. ఇప్పుడు రాబోయే ఎన్నికల్లో మీ నియోజకవర్గం ఏ పార్టీ అభ్యర్థి ఇక్కడి నుంచి గెలుస్తారంటారు? బీటెక్ రవి గారే గెలుస్తాడు. బీటెక్ రవి గారే షూర్. టీడీపీ, జనసేన కూటమితో వస్తున్నారు 2024 ఎన్నికల్లో. వీళ్ళిద్దరు కలిపితే ఎన్ని సీట్లు వస్తాయని మీ అంచనా? 150కి తగ్గదు.
ఇప్పుడు రివర్స్. ఇప్పుడు ఈ 4.5 సంవత్సరం నుంచి రాష్ట్రం అతలాకుతలం అయిపోయింది. మళ్ళీ మన రాష్ట్రం బాగుపడాలంటే ఎవరు ముఖ్యమంత్రి అయితే బాగుంటుందంటారు? చంద్రబాబు నాయుడు గారే రావాలి. చంద్రబాబు నాయుడు గారే రావాలి. వస్తేనే మన రాజధాని మిగతా కొంచెము పూర్తి చేసి మనకు ఒక రాజధాని అమరావతి అనేది నిరూపించి దాని ద్వారా మనకు అందరికీ ప్రజలందరికీ పరిపాలన అనేది జరుగుతుంది. ఈ రాష్ట్రం బాగుపడుతుంది. మన ప్రజల యొక్క దురదృష్టం ఏంటంటే ఈయన ముఖ్యమంత్రి చేయడమే దురదృష్టం. మళ్ళీ కనుక చంద్రబాబు నాయుడు గారిని కనుక మళ్ళీ చేసినట్టే ఈ పాటికి రాజధాని పూర్తిగా డెవలప్ అయిపోయి ఈరోజు మనకు చుట్టూ అందరికీ కూడా అనుకూలంగా ఉన్నటువంటి అమరావతి మనకు ఎంతో అభివృద్ధి అయ్యి మనకు కూడా పోయేదానికి వచ్చేదానికి బాగుండేది. ఈరోజు ఏది రాజధాని ఏది అనేది లేకుండా పోయి కదా, ఎక్కడ పోవాలా? అదే చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ కనుక ఈ దఫా వచ్చినట్టు కనుక అమరావతి బాగుపరిచింటి అయింటే కనుక హైదరాబాద్ నుంచి మళ్ళీ వలసలు మన రాష్ట్రానికి వచ్చేటి. ఇప్పుడు ఈయన జగన్ ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇక్కడ నుంచి అక్కడికి పోయినారు, హైదరాబాద్ పోతున్నారు. అదే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ రెండో టర్మ్ వచ్చినట్టే అక్కడి నుంచి ఇక్కడికి వచ్చిండే వాళ్ళు వలస. ఇప్పుడు నెక్స్ట్ మళ్ళీ చంద్రబాబు నాయుడు గారే ముఖ్యమంత్రి అవుతారు. తర్వాత మళ్ళీ మన ఆంధ్రప్రదేశ్ రాజధాని నిర్మిస్తాడు. తర్వాత మన రాష్ట్రం బాగుపడుతుంది. మళ్ళీ ఈ ఐటీ సిటీలని సాఫ్ట్వేరు ఇవన్నీ కూడా డెవలప్ అవుతాయి. మన రాష్ట్రానికి మళ్ళీ వలస వచ్చే పరిస్థితులు మళ్ళీ పునరావృతం అవుతాయి. స్థానికంగా ఎమ్మెల్యే ఈ 4.5 సంవత్సరంలో ఏ రోజన్నా ప్రజల దగ్గరికి వెళ్ళి ప్రజల సమస్యలు అడిగి తెలుసుకుంటున్నాడా? ఎట్లా వచ్చినాడయ్యా? వచ్చే పరదాలు కట్టుకొని వచ్చాడు. ఎవరు ప్రజల దగ్గరికి వచ్చి అడుగుతారయ్యా? ఎవరన్నా రాసేయుడున్నప్పుడు చంద్రబాబు వాళ్ళు ప్రజల దగ్గరికి వచ్చి ప్రజలను ఏదైనా అడుగుతున్నారు కానీ ఈయన వచ్చి ఎప్పుడు అడుగుతాడయ్యా? ఈయన పరదాలు కట్టుకుంటాడు వచ్చేటప్పుడు. ఆ చెట్లు కొట్టేయడం, పరదాలు కట్టుకోవడము, ఆడ సొంత నియోజకవర్గంలో పరదాలు కట్టుకుంటున్నాడు. సొంత నియోజకవర్గం వచ్చేప్పుడే పరదాలు కట్టుకుంటా అంటే ఇంకా పులిందల దగ్గర అది చిన్న రంగాపురం వాళ్ళు అయినా మాకు మీ నాయన ఉన్నప్పుడు ఈ విధంగా అన్యాయం చేసినాడని వాళ్ళు కూడా మొత్తుకొని నువ్వు గడ్డకు వచ్చి మాట్లాడు స్వామి అంటే కనుక నేను గడ్డకే రానండి, లోకంటే గడ్డకు రాకనంటే కనుక ఇట్లాంటి ఎన్ని ఉన్నాయి. ఒకటి చెప్పుకుంటూ పోతే ఇంకా ఇవన్నీ చాలా ఉన్నాయి కానీ అయితే ఎందుకంటే మనకు అర్థం కానిటువంటి ఈ మతికిలేనటువంటి చెప్పాలంటే చాలా ఉన్నాయి. ఒకదానికి ఒకటి దండిగా ఉన్నాయి. ఇప్పుడు రాబోయే కాలంలో ఇక్కడ ఏ పార్టీ అభ్యర్థి గెలుస్తాడంటావు? ఈసారి ఖచ్చితంగా 90% టీడీపీ గెలుస్తుంది. బీటెక్ రవీణ గెలిచాడనేది నా నమ్మకం 90% ఉంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో రాష్ట్రం బాగుపడాలంటే ఎవరు ముఖ్యమంత్రి కావాలి? రాష్ట్రం బాగుపడాలంటే తెలివైనటువంటి చంద్రబాబు తప్ప ఈ జగన్మోహన్ రెడ్డి వచ్చే ఇప్పుడు 15 లక్షల కోట్లు 10 లక్షల కోట్లు ఇవన్నీ 15 లక్షల కోట్లు ఇవన్నీ పెట్టి తెచ్చినాడు చూడు. దాని ఏమంటారు, స్కూళ్ళు, హాస్పిటళ్ళు, కలెక్టర్ ఆఫీసులు ఇవన్నీ పెట్టి తెచ్చేసినాడు. ఆ ఏపులు అన్నీ కలిసి 15 లక్షల కోట్లు అవుతాయి. ఒక రోడ్డు లేదు, ఒక అమరావతి లేదు, ఒక పోలవరం లేదు. అమరావతి ఎప్పుడైతే అమరావతి పూర్తయింటే మనకు దాని నుండి ఆదాయం వచ్చు. పోలవరం అయితే 1000 మెగావాట్ల కరెంటు ఉత్పత్తి. ఆ 1000 మెగావాట్ల కరెంటు ఉత్పత్తి అయితే ఎంత రాష్ట్రం అంత అభివృద్ధి అవుతుంది. రోడ్లు అంటే రోడ్లే. ఈ విధంగా ఈ వచ్చినట్టు పరదాలు కట్టుకోవడం చేయడం ఎట్లా ఈయన ముఖ్యమంత్రి అవుతాడయా? ఏ విధంగా ముఖ్యమంత్రి కావాలా? చంద్రబాబు వచ్చేనే మళ్ళా ఆయన ఎవరినైనా తొడకొచ్చి ఏ విధంగా మనం ఇది చేర్చే బాగుపడతామనే ప్లాన్ చంద్రబాబు దగ్గర ఉంది. కానీ ఈయన అప్పు తీసుకొచ్చుకోవడం ఎవరికొరికి ఇవ్వడం అంతే. దీని రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపిస్తాము, దీనికి ఆదాయం చూపెడదామనే మాత్రం దీనికి 5 ఏళ్ళు అవుతుంది. ఈ అన్నే కానీ ఒకటి కూడా రాదు. విశాఖపట్నం ఉక్కు ఫ్యాక్టరీ అది ఒక దాని బాయ్, కడప ఉక్కు ఫ్యాక్టరీ ఒక దాని బాయ్, రైల్వే జోన్ ఒక దాని బాయ్, ఇట్లా రకరకాలు ఎన్ని విమానాశ్రయం ఒకటి బాయ్, ఓడరేవులు బాయ్. ఎట్లా నీకు వచ్చా? నువ్వు ఆ రోజు ఏమన్నావు? నువ్వు ఎన్ని మాటలు తాళి కట్టించుకున్నావు మోడీతో అని అన్నావు. తాళి కట్టించుకోవడం ఇప్పడం అని అన్నావు. మరి నువ్వు ఆయన ఎన్ని మాటలు కట్టించుకున్నాడో మన రాష్ట్రాభివృద్ధి కోసం ఆయన తాళి కట్టించుకున్నాడు, ఇప్పినాడు. రాష్ట్రాభివృద్ధి కోసం కావాలని అడిగితే వాళ్ళు ఈకంటే నేను దాంట్లో ఉండను అన్నాడు. దాన్ని అడిగినాడు, గట్టిగా అడిగినాడు. ఇవ్వలేదు. నువ్వు అడగలేకుండా నువ్వు ఎందుకు అడగలేకుండా? నాకు ఇది కావాలని నువ్వేమన్నావు? నాకు 22
25 ఎంపీ సీట్లు ఇచ్చే మెడలు వంచి తీసుకొచ్చానండి కదా పచ్చాగో తీసుకొచ్చాను కదా. ఈ ఉద్దుమడి ఏమన్నా దాని గురించి ఊసెత్తుతున్నావా? ఊరు కడకు పోయేది, వాళ్ళ దగ్గర పోయేది, వాళ్ళకి ఏదో సాగిలు పడేది, నువ్వు వచ్చేది. ఏమన్నా అడిగితే నేను అడిగితే నువ్వు ఏదన్నా ఫలానా అడుగుతా అని చెప్తానవా? నువ్వు ఎవరినైనా నా దగ్గర ఇంకొకరిని పెట్టుకొని అడిగినట్టు ఉందా? రాష్ట్రం బాగుపడాలి, ఎవరు ముఖ్యమంత్రి? చంద్రబాబు వచ్చే తప్ప బాగుపడేది. ఈయన వచ్చే కనుక అతపదం ఇప్పటికే ఇంత అప్పు చేసినాడు, ఇంత 4 గంటలు అప్పు చేసి మనలందరినీ దావదోలి అమ్ముకొని మన రాష్ట్రాన్ని అమ్ముకొని పోతాడు. జగన్మోహన్ రెడ్డి అమ్ముకొని పోతాడు. చంద్రబాబు అవుతాడని నాకు 100% నమ్మకం.